హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ గణిత పాఠ్య పుస్తకంలో 9వ చాప్టర్ మెజర్మెంట్స్ కొలతలు పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్ ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు ఏం నేర్చుకున్నారు? సెంటీమీటర్లు, మిల్లీమీటర్ల గురించి నేర్చుకున్నారు కదా. అలాగే సెంటీమీటర్లు మిల్లీమీటర్లలోకి మార్చడం, అలాగే మిల్లీమీటర్లని సెంటీమీటర్లలోకి మార్చడం కూడా తెలుసుకున్నారు కదా. గుర్తున్నాయి కదా. మనకి 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్లు కదా. అలాగే 1 మిల్లీమీటర్కి సెంటీమీటర్లలో చెప్పాలంటే 0.1 సెంటీమీటరు లేదా 1/10 సెంటీమీటరు ఇలా చెప్తాం కదా. వీటిని ఉపయోగించి సెంటీమీటర్లను మిల్లీమీటర్లలోకి మార్చాలి అంటే మనం 10 చేత గుణకారం చేస్తాము. అలాగే మిల్లీమీటర్లను సెంటీమీటర్లలోకి మార్చాలంటే 10 చేత భాగహారం చేస్తాం కదా. ఇవి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. అలాగే ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయమన్నా చేశారా? చేయకపోతే ఆ వీడియో చూసి ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనము మెజరింగ్ లెంత్ ఇన్ మీటర్స్, పొడవులను మీటర్లలో కొలవడం ఎలాగో తెలుసుకుందాం. మీటర్స్ అండ్ సెంటీమీటర్స్, అలాగే మీటర్లకి సెంటీమీటర్లకి మధ్య సంబంధం కూడా తెలుసుకుందాం. హరి అండ్ సిరి వాంటెడ్ టు బై న్యూ క్లోత్స్. హరి, సిరి వీళ్ళిద్దరూ కొత్త బట్టలు కొనాలనుకున్నారు. దే వెంట్ టు ఏ క్లాత్ స్టోర్ అండ్ బాట్ సమ్ పీసెస్ ఆఫ్ క్లాత్. వాళ్ళు ఒక దుకాణానికి వెళ్ళి కొన్ని దుస్తులు, అంటే దుస్తులు కుట్టడానికి కావాల్సిన బట్ట కొన్నారు. ద షాప్ కీపర్ గేవ్ దెమ్ క్లోత్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్స్. ఆ దుకాణదారుడు వాళ్ళకి వివిధ పొడవులు గల దుస్తులని ఇచ్చారు. వేరే వేరే పొడవులు ఉన్న దుస్తుల్ని కొన్ని ఇచ్చారు. Siri measured the length of the shirt piece as 1 meter 50 centimeter with scale. సిరి చొక్కా గుడ్డ పొడవుని 1 మీటరు 50 సెంటీమీటర్లుగా స్కేల్తో కొలిచింది. When she reached 100 centimeters, she made a mark as 1 meter. కొలిచేటప్పుడు 100 సెంటీమీటర్ల దగ్గర ఒక మార్క్ ఉంచింది. ఈ విధంగా 100 సెంటీమీటర్ల దగ్గరకు రాగానే ఒక మార్క్ ఇలా ఉంచింది. అక్కడికి అర్థం ఏంటంటే 100 సెంటీమీటర్లకి అక్కడికి 1 మీటర్ అయ్యింది అని, అంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు 1 మీటరు అయ్యింది అని. We know 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మీకు గుర్తుంది కదా కింది భాగంలో నేర్చుకున్నది 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అని కదా. ఇక్కడ 1 మీటర్కి 100 సెంటీమీటర్లు గుర్తుంది కదా. ఆ విధంగా మనకు అది తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా 100 సెంటీమీటర్ల దగ్గర రాగానే ఇక్కడికి 1 మీటర్ అయ్యింది అని గుర్తుపెట్టింది. మెజరింగ్ 1 మీటర్ 50 సెంటీమీటర్ ఇన్ సెంటీమీటర్స్. ఇప్పుడు మనము ఆ అమ్మాయి కొలిచిన 1 మీటరు 50 సెంటీమీటర్లని పూర్తిగా సెంటీమీటర్లలోకి మార్చేద్దాం. ఇంతకుముందు కూడా మీరు సెంటీమీటర్లు ప్లస్ మిల్లీమీటర్లలో ఉన్నది పూర్తిగా మిల్లీమీటర్లలోకి మార్చాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 1 మీటరు 50 సెంటీమీటర్లు అని ఉంది కదా ఆ గుడ్డ పొడవు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెంటీమీటర్లలోకి మార్చాలి అంటే ఈ భాగం ఆల్రెడీ సెంటీమీటర్లలో ఉంది, ఈ భాగాన్ని సెంటీమీటర్లలోకి మార్చాలి, అంతే కదా. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చా? 1 మీటరు ప్లస్ 50 సెంటీమీటర్లు అని, అంతేనా. ఇప్పుడు ఈ 1 మీటర్ని సెంటీమీటర్లలోకి మార్చాలి అంటే మనకు తెలుసు 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు కదా. కాబట్టి ఇక్కడ 1 మీటర్ బదులు 100 సెంటీమీటర్లు రాసుకోవచ్చు కదా, ప్లస్ 50 సెంటీమీటర్లు. ఇప్పుడు మొత్తం కలిపేస్తే 150 సెంటీమీటర్లు. అర్థమైంది కదా.
మీటర్లలో ఉన్న కొలతని సెంటీమీటర్లలోకి ఎలా మార్చాలో అర్థమైంది కదా. ఇక్కడ 100తో గుణకారం చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను గుణకారం చేయకుండా డైరెక్ట్ 100 పెట్టాను. మనం 100తో గుణకారం చేస్తే మీటర్లలో ఉన్న విలువ సెంటీమీటర్లలోకి మారుతుంది. ఇప్పుడు అదే విధంగా ఈ పట్టికను మీరు పూరించండి. ఇక్కడ ఏం చేయమన్నారు, ఇక్కడ చొక్కా పొడవు, ప్యాంటు పొడవు, లంగా పొడవు, జాకెట్ పొడవులు మీటర్లు సెంటీమీటర్లలో కలిపిచ్చారు. దాన్ని పూర్తిగా మీరు సెంటీమీటర్లలోకి మార్చాలి. మీకు ఎలా చేయాలో తెలుసు కదా. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి మీటర్ విలువని సెంటీమీటర్లలోకి మార్చుకుంటే సరిపోద్ది కదా. చేయండి. చేశారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 మీటరు 5 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 100తో గుణకారం చేస్తే, 1ని 100తో గుణకారం చేస్తే 100నే కదా. ఇప్పుడు దానికి 5 సెంటీమీటర్లు కలపాలి అంటే 105 సెంటీమీటర్లు. ఇది 105 సెంటీమీటర్లు. అలాగే ఇది కూడా 1 మీటర్ని సెంటీమీటర్లలోకి మార్చాలంటే 100తో గుణకారం చేయాలి. 1ని 1 ఇంటూ 100 100నే. 100 సెంటీమీటర్లు. తర్వాత 80 సెంటీమీటర్లు. మొత్తం కలిపితే 180 సెంటీమీటర్లు. 180 సెంటీమీటర్లు. ఇక్కడ జాకెట్ పొడవులో మీటర్లు ఎలాగూ లేవు కాబట్టి సెంటీమీటర్లు మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్గా సెంటీమీటర్లు రాసేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చడం తెలుసుకుందాం. ఇందాక మీటర్లని సెంటీమీటర్లలోకి మార్చడం తెలుసుకున్నాం కదా. మీటర్లను సెంటీమీటర్లలోకి మార్చాలి అంటే మనము 100తో గుణకారం చేయాలి. ఎందుకంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి. అలాగే సెంటీమీటర్లని మీటర్లలోకి మార్చాలి అన్నప్పుడు ఏం చేయాలి చూద్దామా. When Siri observed length of the blouse is as 90 centimeters. She wanted to convert 90 centimeters into meters. సిరి జాకెట్ కొలత చూసినప్పుడు అది కేవలం 90 సెంటీమీటర్లుగా ఉంది కదా. దాన్ని ఆమె మీటర్లలోకి మార్చాలి అనుకుంది. ఏ విధంగా చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు 1 మీటరు 100 సెంటీమీటర్లకి సమానము. అలాగే రివర్స్లో చూసుకుంటే 1 సెంటీమీటరు 1/100 మీటర్లకు సమానము కదా. రివర్స్లో చూసుకున్నా ఇక్కడ 100తో భాగాహారం చేయాలి అంతేనా. ఇప్పుడు 90 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చాలన్నప్పుడు 100తో భాగాహారం చేయాలి కదా. 100తో భాగాహారం చేస్తే ఎలా వస్తుంది చెప్పండి. 90 సెంటీమీటర్లని 100తో భాగాహారం చేయాలన్నప్పుడు 100తో 90 పోదు కదా కాబట్టి 0 పాయింట్ అని ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. 109లు 900 కదా. ఇప్పుడు మనకు వచ్చింది 0.9. అది మీటర్లు. 0.9 మీటర్లు. దీన్ని 0.90 మీటర్లు అని రాశారు. ఎందుకంటే మనకి సెంటీమీటర్లు 1 మీటర్కి 100 కాబట్టి ఇక్కడ దశాంశ స్థానాల్లో 10ల స్థానం నుండి దశాంశ స్థానాల్లో 100ల స్థానం వరకు రాశారు. రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇటువైపు ఉన్న సున్నాలకు విలువ లేదు. మనకి దశాంశ స్థానం పాయింట్కి కుడివైపున 0 ఉంది చివరికి అంటే దానికి విలువ లేదు కాబట్టి 0.9 అన్న 0.90 అన్న సమానమే. ఈ రెండు కూడా ఒకే పొడవు ఉన్నాయి. 0.9 మీటర్లు 0.90 మీటర్లు రెండు ఒకటే. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెసిమల్స్, వర్కింగ్ విత్ మెజర్మెంట్స్ ఈజ్ వెరీ సింపుల్. మీకు కొలతల్లో ఈ విధంగా మీటర్లను సెంటీమీటర్లలోకి, సెంటీమీటర్లను మీటర్లలోకి, అలాగే సెంటీమీటర్లను మిల్లీమీటర్లలోకి, మిల్లీమీటర్లను సెంటీమీటర్లలోకి ఇలా ఒక కొలత ప్రమాణం నుండి ఇంకొక కొలత ప్రమాణానికి మార్చాలంటే దశాంశ స్థానాలు బాగా అర్థమై ఉండాలి. ఒకవేళ మీకు ఆ పార్ట్ అర్థం కాకపోయి ఉంటే కింది చాప్టర్లో దశాంశ స్థానాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ. దశాంశమానం లాగే
మెట్రిక్ కొలతలు కూడా 10 మరియు 10 యొక్క గుణిజాలకు సంబంధించినవే. మీరు గమనిస్తే మనకి దశాంశ భిన్నాలు అన్నప్పుడు ఏంటి, 1/10, 1/100, 1/1000 ఇలా ఉంటాయి కదా దశాంశ భిన్నాలు అంటే. ఇవన్నీ కూడా 10, 100, 1000 ఇలా 10 యొక్క గుణిజాలు ఇవన్నీ. ఈ 10 యొక్క గుణిజాలకు సంబంధించినవి కదా. అలాగే కొలతలు కూడా, కొలతల్లోని ప్రమాణాలు కూడా మనకి గమనిస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు, అలాగే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు, అలాగే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్లు, 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1/10 సెంటీమీటర్లు. ఈ విధంగా మీరు చూస్తే 10, 100, 1000 ఇలాగా దశాంశ స్థానాలకు సంబంధించినవి ఇవి కూడా కొలతలు కూడా. కాబట్టి మీకు దశాంశ స్థానాలు, దశాంశ భిన్నాలు బాగా అర్థమైతే ఇవి కూడా ఈజీగా అర్థమవుతాయి. అలాగే ఇందాకే చెప్పా కదా, మనకి దశాంశ స్థానం అంటే దశాంశ బిందువు తర్వాత అంకె వచ్చి దాని తర్వాత 0 వచ్చి 0 తర్వాత ఇంకేమీ అంకెలు లేవు అంటే ఈ 0ని రాయాల్సిన అవసరం లేదు. దీన్ని డైరెక్ట్గా 0.9 అని రాసేయచ్చు. చివర 0 వస్తే దాన్ని రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. సంజన యూజ్డ్ 26 meters 15 centimeters bamboo stick to make a big basket and 12 meter 65 centimeter bamboo stick to make a sieve. Find the total length of bamboo used by her. ఇక్కడ సంజన అనే అమ్మాయి ఒక పెద్ద బుట్ట చేయడానికి 26 మీటర్ల 15 సెంటీమీటర్ల వెదురు బద్దని వాడింది. అలాగే ఒక చాట లేదా జల్లెడ అంటాం, దాన్ని చేయడానికి 12 మీటర్ల 65 సెంటీమీటర్ల వెదురు బద్దని ఉపయోగించింది. బుట్టకేమో 26 మీటర్ల 15 సెంటీమీటర్లు, జల్లెడ చేయడానికి 12 మీటర్ల 65 సెంటీమీటర్లు. ఆమె ఉపయోగించిన మొత్తం వెదురు బద్ద పొడవెంత అన్నారు. ఏం చేస్తాం, మీరు ఎంతమంది పాటలు నేర్చుకున్నారు కదా, మనకి విలువలు సెంటీమీటర్లు మిల్లీమీటర్లలో ఉన్నప్పుడు రెండింటిని కలపాలి అన్నప్పుడు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా ఇంతకుముందు పాటలో. ఇక్కడ కూడా అలాగే బుట్ట చేయడానికి వాడిన వెదురు బద్ద 26 మీటర్ల 15 సెంటీమీటర్లు, చేట చేయడానికి ఉపయోగించిన వెదురు బద్ద 12 మీటర్ల 65 సెంటీమీటర్లు. రెండింటిని కలపాలి అన్నప్పుడు ముందుగా సెంటీమీటర్ల విలువల్ని అంటే తక్కువ కొలత ప్రమాణం ఉన్న విలువల్ని కలపాలి. ఇక్కడ ఏం చేస్తాం, 15, 65 కలిపితే 80 సెంటీమీటర్లు. ఇది 80 మాత్రమే ఉంది, 100కు లోపలే ఉంది కాబట్టి అది అలాగే ఉంచేయచ్చు. అలాగే తర్వాత 26 మీటర్లు 12 మీటర్లు కలిపితే 38 మీటర్లు. మొత్తం వెదురు బద్ద పొడవు 38 మీటర్ల 80 సెంటీమీటర్లు. అర్థమైంది కదా కూడిక ఎలా చేయాలి అనేది. ఓబులేసు అగ్రీడ్ to construct a school compound wall of length 100 meters. He completed 56 meters of wall in 1 week. What length of wall should be constructed further? ఓబులేస్ అనే వ్యక్తి ఒక ఇంటికి, ఇక్కడ ఇల్లు అన్నారు కానీ ఇక్కడ స్కూల్ అన్నారు, తెలుగులో ప్రింట్ మిస్టేక్ ఉంది. ఒక స్కూల్కి 100 మీటర్ల పొడవు గల ప్రహారీని అంటే చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడని కట్టడానికి ఒప్పుకున్నాడు. అతను 56 మీటర్ల పొడవు గల ప్రహారీని 7 రోజుల్లో కట్టాడు. 100 మీటర్లకు ఒప్పుకున్నాడు, 56 మీటర్లను 7 రోజుల్లో కట్టాడు. ఇంకా ఎంత పొడవు కట్టాల్సి ఉంది అంటే ఏం చేయాలి, కట్టాల్సిన పొడవు 100 మీటర్లు, ఆల్రెడీ కట్టింది 56 మీటర్లు, ఇంకా ఎంత మిగిలి ఉంది అన్నప్పుడు తీసివేత చేయాలి. ఇక్కడ తీసివేత చేసే ముందు రెండు కూడా కేవలం మీటర్లలోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తీసివేత చేయొచ్చు. మనం 156 తీసేస్తే 44 మీటర్లు. మనం తీసివేసేది మొత్తం విలువ రెండు కూడా మీటర్లలోనే ఉన్నాయి కదా కాబట్టి డైరెక్ట్గా తీసేసాం. వచ్చిన విలువ
44 మీటర్ల పొడవు గోడని అతను ఇంకా కట్టాలి. మూడవ ఉదాహరణ చూడండి. ఎ స్నేల్ మూవ్స్ 30 సెంటీమీటర్స్ ఇన్ ఎ మినిట్. ఒక నత్త 1 నిమిషంలో 30 సెంటీమీటర్ల దూరం కదలగలదు. నత్తలు చాలా నిదానంగా కదులుతాయి కదా, బట్ అది 1 నిమిషంలో కేవలం 30 సెంటీమీటర్లే కదలగలదు. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ కెన్ కవర్ ఇన్ 15 మినిట్స్. అదే నత్త అంతే వేగంతో 15 నిమిషాలు కదిలితే ఎంత దూరం వెళ్ళగలదు? 1 నిమిషంలో అది ఎంత దూరం వెళ్ళింది? 30 సెంటీమీటర్లు కదా. 1 నిమిషానికి 30 సెంటీమీటర్లు అయితే 15 నిమిషాలకి అన్నప్పుడు ఏం చేస్తాం? 30 సెంటీమీటర్లు ఇంటూ 15 నిమిషాలు కదా. ఇక్కడ కొలతలు వేరే వేరే ఉన్నాయనుకోకండి. ఇది కాలానికి సంబంధించిన కొలత, ఇది పొడవుకు సంబంధించిన కొలత. కాబట్టి మనం కేవలం 15తో గుణకారం చేస్తున్నాం అంతే. సెంటీమీటర్లని కనుక్కుంటాం. 15 నిమిషాలకి ఎన్ని సెంటీమీటర్లు అని. ఇప్పుడు 30 ఇంటూ 15 అంటే మనకి 450 సెంటీమీటర్లు వస్తుంది. అంటే అది 15 నిమిషాలకి 450 సెంటీమీటర్లు కదులుతుంది కదా. ఈ 450ని గమనిస్తే అది 100 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని మీటర్లలోకి మార్దాం. మనకి ఈజీగా ఉంటుంది కదా మీటర్లలో. ఇప్పుడు 450 సెంటీమీటర్లని మీటర్లలోకి మార్చాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్లు కదా. కాబట్టి ఇప్పుడు 450ని 100తో భాగాహారం చేయాలి, అంతేనా. 100తో భాగాహారం చేయాలన్నప్పుడు 100 4లు 400, ఇంకా 50 సెంటీమీటర్లు మిగులుతాయి. పైన వచ్చిన భాగఫలం మీటర్లలో ఉంటుంది, శేషం సెంటీమీటర్లలో ఉంటుంది. రెండు కలిపి మనం 4 మీటర్ల 50 సెంటీమీటర్లు అని రాస్తాం. 4 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవు అది వెళ్ళగలదు 15 నిమిషాల్లో. నాలుగవ ఎగ్జాంపుల్ చూడండి. శ్రీకృష్ణ weaved a cloth with a length of 1 meter 50 centimeters. If she wants to make it into 2 parts, what will be the length of each part? శ్రీకృష్ణ 1 మీటరు 50 సెంటీమీటర్ల పొడవు గల గుడ్డని మగ్గం పైన నేసింది. ఆమె దాన్ని 2 సమాన భాగాలుగా చేయాలంటే ఒక సగం పొడవు ఎంత ఉంటుంది? ఆమె ఒక మొత్తం గుడ్డని మగ్గం మీద నేసింది, దాన్ని 2 సమభాగాలుగా చేయాలి అనుకుంది. ఈ మొత్తం గుడ్డ పొడవు ఎంత ఉంది? 1 మీటరు 50 సెంటీమీటర్లు ఉంది కదా. దీన్ని 2 సమాన భాగాలు చేసి ఒక సగ భాగం పొడవు ఎంత అంటున్నారు. అంటే ఏం చేస్తాం మనం? సగం చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? మీరు భిన్నాల్లో నేర్చుకున్నారు కదా, సగము అంటే 2 భాగాలు చేస్తున్నాం అంటే 2 భాగాల్లో 1 భాగము సగము అంటే 1/2. అంటే ఈ మొత్తాన్ని 2 చేత భాగాహారం చేయాలి, అంతేనా. మరి ఇదేమో మీటర్లలో ఉంది, ఇదేమో సెంటీమీటర్లలో ఉంది. 2 ఒక కొలతలో ఉంటే మనకి భాగాహారాలు చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీటర్లు సెంటీమీటర్లలో ఉన్న కొలతని పూర్తిగా సెంటీమీటర్లలోకి మార్చుకుందాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఇలాంటివి చేయాలి, భాగాహారాలు చేయాలన్నప్పుడు పూర్తిగా తక్కువ కొలతలోకి మార్చుకోవాలి, తక్కువ ప్రమాణం ఉన్న కొలతలోకి మార్చుకోవాలి. ఇక్కడ మనకు మీటర్లు సెంటీమీటర్లు ఉంది కాబట్టి సెంటీమీటర్లలోకి మార్చుకుందాం. ఇప్పుడు దాన్ని మారిస్తే 1 మీటరు ప్లస్ 50 సెంటీమీటర్లు అన్నప్పుడు ఈ 1 మీటర్ని 1 ఇంటూ 100తో గుణకారం చేస్తే సెంటీమీటర్లు అవుతుంది. ఇదేమొస్తుంది? 100 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు మొత్తం కలిపితే 150 సెంటీమీటర్లు కదా. ఆ మొత్తం 150 సెంటీమీటర్లు అవుతుంది. అదే కదా ఇక్కడ రాశారు. మనకి సమాన భాగాలు చేసినప్పుడు 2తో భాగాన్ని చేయాలి. దానికంటే ముందు మొత్తం మీటర్లు సెంటీమీటర్లు ఉంది కాబట్టి రెండింటిని కలిపి సెంటీమీటర్లలోకి మార్చాం.
ఇప్పుడు సమాన భాగాలుగా చేయాలి. 2 అంటే 2తో భాగారం చేయాలి. 150ని 2 చేత భాగారం చేస్తే 2 7లు 14, 10 మిగులుతుంది. 0 కింద దించుకున్నా కాబట్టి 2 5లు 10 అంటే మనకి భాగఫలం 75 సెంటీమీటర్లు వచ్చింది. ఇక్కడ మనం భాగఫలం చేస్తోంది సెంటీమీటర్లలో వచ్చింది. ఎలాగా? ఈ 150 సెంటీమీటర్లలోనే ఉంది. మనం భాగారం చేస్తున్నది కేవలం 2 అంతే. ఆ 2 అనే దానికి కొలత లేదు. అది మీటర్లు కాదు, సెంటీమీటర్లు కాదు, ఏం కాదు. 2 భాగాలు చేస్తాం కాబట్టి 2తో భాగారం చేస్తున్నాం. దీనికి కొలత అనేది లేదు. ఇలా కొలత లేనప్పుడు మనకి ఈ కొలత అనేది మారదు. ఇది సెంటీమీటర్లే, భాగఫలము సెంటీమీటర్లే, అలాగే వస్తుంది కదా. ఈ శేషం కూడా సెంటీమీటర్లలోనే వస్తుంది. ఆ కొలతలు అనేవి మారవు. కాబట్టి మనకి ఒక్కొక్క భాగం పొడవు 75 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి.